హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి సలార్ నుంచి అయితే ఒక గుడ్ న్యూస్, అంతేకాకుండా అయితే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. మరి ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్స్ ఏంటంటే సలార్ టికెట్స్ అయితే ఎప్పుడు ఓపెన్ అయితే, అంతేకాకుండా అయితే సెకండ్ ట్రైలర్ అయితే ఎప్పుడు వస్తుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటివి ఏమైనా ఉన్నాయా లేవని చెప్పేసి ఇవన్నీ అయితే మీకైతే ఖచ్చితంగా అయితే డౌట్స్ అయితే ఉంటాయి. మరి ప్రతి ఒక్క డౌట్ కి అయితే మీకైతే నేనైతే క్లారిటీ అయితే ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ వీడియోని అయితే లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మీకైతే ప్రతి ఒక్క దాని గురించి అయితే క్లారిటీ అయితే వస్తుంది. మరి దానికన్నా ముందు అయితే కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్ గా అయితే మన ఛానల్ ని మూవీ కంటెంట్స్ కోసం, బిగ్ బాస్ రివ్యూస్ కోసం అయితే డెఫినెట్ గా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్ లో ప్రతి ఒక్క దాని గురించి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి సలార్ నుంచి అయితే నిన్నైతే సాంగ్ కూడా అయితే రావడం అయితే జరిగింది. మరి సాంగ్ అయితే వినడానికి చాలా స్లోగా ఉన్నా కానీ వింటూ అయితే ప్రతి ఒక్కరికి అయితే ఈ సాంగ్ అయితే ఇప్పటికైతే గట్టిగానే అయితే ఎక్కేసిందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి ప్రతి ఒక్కరు అనుకున్నారు ఏదైనా ఎలివేషన్ సాంగ్ అని, అంతేకాకుండా ఏదైనా ఐటమ్ సాంగ్ అని అయితే ఇస్తారని చెప్పేసి అయితే అనుకున్నారు. కానీ మన నీల్ మామ అయితే మీరు చెప్పింది అయితే నేను ఇవ్వను, నాకు నచ్చింది ఇస్తారని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేశాడు. మరి మూవీలో అయితే వాళ్ళ ఫ్రెండ్షిప్ అయితే ఎలా ఉండబోతుందని చెప్పేసి సాంగ్ లోనే అయితే ఇంత చూపించాడంటే మరి మూవీలో ఎంత చూపిస్తాడని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను. మరి మీలో సాంగ్ ఎంతమందికి నచ్చిందో లేదో కూడా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి మీకైతే గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి నేనైతే చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్యాడ్ న్యూస్ అయితే చెప్తాను. మరి సలార్ టీమ్ నుంచి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ, అంతేకాకుండా అయితే పెద్ద పెద్ద ఆడియో లాంచ్లు కానీ ఉండే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. ఒకవేళ మూవీ రిలీజ్ కి అయితే ఇంకో 8-9 డేస్ అయితే ఉంది కాబట్టి ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడైనా పెడితే బాగుండని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి పెట్టే అవకాశాలు అయితే చాలా తక్కువ అయితే కనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళ డిసిషన్ అయితే చేంజ్ కూడా అయితే అయ్యి ఉండొచ్చు, చూడాలి ఏం జరుగుతుంది అని చెప్పేసి. మరి ప్రతి ఒక్క ఫ్యాన్ కి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటివి లేకపోవడం అయితే బ్యాడ్ న్యూస్ కదా. సో ఇదైతే బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ విషయం వినగానే అయితే మీరైతే డెఫినెట్ గా అయితే హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. మరి ప్రభాస్ గారు, అంతేకాకుండా అయితే ప్రశాంత్ నీల్ గారు అండ్ పృథ్వీరాజ్ గారు, ప్రభాస్ గారు వీళ్ళ ముగ్గురు అయితే కలిసి అయితే రాజమౌళి గారితో అయితే ఒక ఇంటర్వ్యూ ప్లాన్ అయితే చేశారు. మరి ఆ ఇంటర్వ్యూ అయితే 17th, 16th, 18th మధ్యలో అయితే ఎప్పుడైనా అయితే రావచ్చు. మరి వీళ్ళ ముగ్గురు అయితే ఇంటర్వ్యూ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి నాకైతే క్యూరియాసిటీ అయితే పెరిగిపోయిందని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. మరి మన జక్కన్ అని, ప్రశాంత్ నీల్ గాని ఇద్దరు లెజెండరీ డైరెక్టర్స్ ని మాత్రం అయితే ఒకే ఇంటర్వ్యూలో చూడడం అయితే నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. అంతేకాకుండా అయితే మన డార్లింగ్ ని, జక్కన్ అని కూడా అయితే చాలా రోజుల తర్వాత కూడా అయితే ఒకే ఇంటర్వ్యూలో అంటే మాత్రం హ్యాపీనెస్ వేరే లెవెల్లో అయితే ఉందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఒకవేళ ఇంటర్వ్యూలో అయితే క్యాన్సిల్ చేసి ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తారో అని చెప్పేసి లాస్ట్ మూమెంట్ లో మనం అయితే చూడాలి. ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటివి లేకపోతే కనుక అయితే ఈ ఇంటర్వ్యూ అయితే డెఫినెట్ గా అయితే వచ్చే అవకాశాలు అయితే 100% అయితే ఉన్నాయి. మరి మనమైతే చూడాలి వీలైతే ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది అయితే పెట్టయితే చేస్తారా, లేదంటే కనుక అయితే చిన్నగా అయితే ఏదైనా ఇంటర్వ్యూ అయితే చేస్తారని చెప్పేసి మనం అయితే కొద్దిగా అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. అంతేకాకుండా అయితే సలార్ డబ్బింగ్ కూడా అయితే ఆల్మోస్ట్ అయితే అందరూ అయితే ఫినిష్ అయిపోయిందని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. మరి అందరికి ఉన్న ఇంకో డౌట్ ఏంటంటే అసలు అయితే సలార్ సెకండ్ ట్రైలర్ అయితే ఎప్పుడు అని చెప్పేసి 17th, 16th, 18th ఈ 3 days మధ్యలో అయితే ఏ రోజైనా రావచ్చు అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళైతే ఇంటర్వ్యూస్ లాంటి ఏదైనా వేరే లాంగ్వేజ్ లో అయితే ప్లాన్ చేసుకుంటే అయితే డెఫినెట్ గా అయితే సలార్ ట్రైలర్ అయితే లేట్ అవుతుంది. ఒకవేళ అయితే ఎక్కడైతే ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వకుండా ఉంటే కనుక అయితే 16th, 17th, 18th మధ్యలోనే అయితే ఫాస్ట్ గా అయితే వచ్చేసాయి. ఒకవేళ ఇంటర్వ్యూస్ అయితే ప్లాన్ చేస్తే 19th రోజు కూడా అయితే రావచ్చు. మనమైతే అప్పుడు వచ్చిన ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఇప్పటి నుంచి అయితే ఫాస్ట్ గా అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. సో 15th కూడా అయితే వచ్చే అవకాశాలు అయితే గట్టిగానే అయితే కనిపిస్తున్నాయి ట్రైలర్ అయితే. మరి ప్రతి ఒక్కరికి ఉన్న ఇంకో డౌట్ ఏంటంటే అసలు సలార్ టికెట్స్ అయితే ఎప్పుడు ఓపెన్ అయితే ట్రైలర్ లో అయితే 15th అని వేసేసారు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అయితే డౌట్ అయితే ఉంది. మరి టికెట్స్ అయితే ఎప్పుడు ఓపెన్ అయినా కానీ సర్వర్ లాంటి క్రాష్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆదిపురుష్ లాంటి సినిమాకే సర్వర్ క్రాష్ అయిపోయిందంటే మరి సలార్ కి ఏమవుతుంది అని చెప్పేసి మీరే ఊహించుకోండి ఒకసారి అయితే. మరి 15th కి ఓపెన్ అయినా కానీ సర్వర్ అయితే క్రాష్ అయిపోతుంది నాకైతే తెలిసి. మరి 16th, 17th మధ్యలో అయితే ఓపెన్ అయితే అవుతాయి మనకైతే. మరి ఒకవేళ అయితే నాకైతే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కానీ నేనైతే క్లియర్ గా అయితే మీకైతే మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను ఎప్పుడైతే ఓపెన్ అవుతున్నాయని చెప్పేసి. మరి దానికి మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. ఎందుకంటే నేనైతే ఎలాంటి అప్డేట్స్ చెప్పినా కానీ మీకైతే బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం వల్ల లాస్ట్ గా వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో, సలార్ మూవీ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ మరి బాయ్ గైస్ అందరికైతే.